కొత్తిమీర, పుదీనా, కొంచెం పెరుగు, అరస్పూను, కొన్ని మిరియాలు. ఈ గ్రీన్ చికెన్లో మిరప్పొడి ముక్కకంతా ఇదంతా పడుతుంది, గ్రేవీ అంతా ముక్క పీల్చుకుంటుంది. కలిపి పెట్టేస్తే ఒక 5 గంటలు ముక్కకు బాగా ఉప్పు కారం అంతా పడుతుంది. గ్రీన్ చికెన్ రెసిపీ మనం ఆల్రెడీ 5 hours నానబెట్టి. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది. 2 spoons ఘీ, జీడిపప్పు రెడ్గా సాజీరా. నేనైతే ఇది 5 గంటలు నానబెట్టాను చికెన్ని. మీ ఇష్టం, 3 hours కానీ 1 hour ఉన్నారు ఖచ్చితంగా. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని దీంట్లో వేద్దాం. హైలో ఒక 10 నిమిషాలు ఉంచి లో ఫ్లేమ్లో పెడదాం. 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా. ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే చికెన్లోని వాటర్ బయటకు వస్తుంది. హైలో పెడితే వాటర్ ఇనిగిపోతుంది, చికెన్ ఉడకదు. అందుకని మనం 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడదాం. మనకి ఆ చికెన్ గ్రేవీ అయ్యే లోపల మనం చపాతీ పిండి కలిపి పెట్టుకుందాం. చపాతీ పిండి కూడా ఒక అరగంట నానితే స్మూత్గా వస్తాయి చపాతీ. లో ఫ్లేమ్లో వదిలేసాము. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసి వాటర్ కూడా బయటకు వచ్చింది. నేనేం వాటర్ పోయలేదు, దాంట్లోనే వచ్చిన ఆయిల్. వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు మనం వేసి లో ఫ్లేమ్ లో పెట్టేద్దామంటే కర్రీ అయిపోద్ది. ఒక పించ్ షుగర్, కస్తూరి మెంతి వేసుకోవాలా. అప్పుడు మంచి ఫ్లేవర్ అయిపోయింది. కర్రీని మనం ఆపేద్దాం. ఫ్రెష్ క్రీము, గ్రీన్ చికెన్ కర్రీ మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ చూసి చెప్పండి.